మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మనకందరికి శుభములు. దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. కీర్తన గ్రంథము 32వ కీర్తనను మనము ధ్యానం చేస్తున్నాము. 32వ కీర్తన 3వ వచనాన్ని మనము ధ్యానం చేద్దామండి. కీర్తన గ్రంథము 32వ కీర్తన 3వ వచనము. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. ఇదే మాటను ఇంగ్లీష్లో వెన్ ఐ రెఫ్యూజ్ టు కన్ఫెస్ మై సిన్స్ మై బాడీ వేస్టెడ్ అవే అండ్ ఐ గ్రోన్డ్ ఆల్ డే లాంగ్. అంటే తెలుగులో మనకు అంత త్వరగా దాని అర్థము 3వ వచనంలో అంత త్వరగా అర్థం కావడం కష్టంగా ఉన్నది. అదే ఇంగ్లీష్లో మనం చూస్తే అంటే ఆ చాలా ఆయన బాధపడుతున్నాడు, తన బాడీ కృషించుచున్నది, దినమెల్లా కూడా ఆయన వేదన పొందుచున్నాడు. కారణం ఏంటంటే పాపమును ఒప్పుకొనుట ఇంకా జరగలేదు. అంటే పాపంతోనే ఉన్నాడు. వెన్ ఐ రెఫ్యూజ్ టు కన్ఫెస్ మై సిన్స్, పాపములు ఒప్పుకొనుట ఇంకా జరగలేదు. అంటే పాపం జరిగింది, కానీ దాన్ని అట్లనే పెట్టుకోవడం వలన ఆ భారము తన శరీరాన్ని కూడా గాయపరిచేటంత భారంగా దినమెల్లా కూడా ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. ఆ భారాన్ని భరించలేకపోతున్నాడు. ఒక్క మాటలో మనకు అర్థమయ్యే భాషలు ఏంటంటే పాపం యొక్క భారము భరించలేనటువంటిది. అది అనేక కీడులకు మూలము. కింద వచనాల్లో మనం ఏం చూడబోతున్నామంటే ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే చేసినటువంటి అతిక్రమములు, తప్పిదాలు, పాపం వలన కలిగే నష్టాలు, రకరకాలుగా నష్టాలు. అందుకనే మనకు రోమా పత్రికలో 6వ అధ్యాయములో చివరి వచనంలో పాపానికి జీతము మరణము అన్న మాట మనకు కనపడుతుంది. 6వ అధ్యాయంలో చివరి వచనంలో ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అది ఒకటి ఉంది అన్నమాట. ఒక పరిష్కారం ఉంది. ఆ పాపాన్ని ఒప్పుకొనేటటువంటి అవకాశం కూడా మనకు ఉన్నది. పాపము యొక్క భారము అది ఒప్పుకోకపోతే దాని భారం చాలా విపరీతంగా ఉంటుంది. యేసుక్రీస్తు దేవాతి దేవుడు తన ప్రజలలో చాలాసార్లు ఈ మాట అంటే ఒక పిలుపునిస్తున్నాడు. మీ పాపాలు ఒప్పుకొని తిరిగి రండి, మీ పాపాలు ఒప్పుకొని తిరిగి రండి అని చెప్తున్నాడు. కానీ వాళ్ళు ఒప్పుకోవడంలో కొంచెము ఒప్పుకోవడంలో వెనకబడుతున్నారు. ఒప్పుకోవడంలో వెనకబడుట సాధారణంగా మనలో ఉన్నటువంటి తప్పిదాలను ఒప్పుకోవడము, లేకపోతే ఆ రియలైజేషన్ కావడము అది చాలా తక్కువగా ఉంటుంది. అట్లా ఉండుట వలన, పాపము పెట్టుకొని ఉండుట వలన అది భరించలేనటువంటి భారము. అది ఒకందుకు మంచిదే. అంటే ఆ భారాన్ని ఫీల్ కావడం, ఆ నష్టాన్ని అనుభవించడము. ఎందుకు ఇంత చీకటి, ఇంత వేదన, ఇంత నష్టము, ఇంత ఓటమి నాలో? నేను పాపము ఒప్పుకోనందుకే కదా, నేను పాపాన్ని ఒప్పుకోనందుకే కదా ఇంత నష్టము. వెన్ ఐ రెఫ్యూజ్ టు కన్ఫెస్ మై సిన్స్,
ఉదాహరణకు యోనా గారు తీసుకోండి. యోనా గారికి ఒక ఆజ్ఞ. ఆజ్ఞను మీరుట, అవిధేయత చూపించుట, అతిక్రమించుట. అతిక్రమించుట వలన ఎంత ప్రమాదము, ఎంత ప్రమాదము, ఎంత మందికి ప్రమాదము, ఎంత భారము. సముద్రము మధ్యలో ఆ ఓడలో ఉన్నటువంటి వారందరికీ భారము. ఆ? ఎప్పటి వరకు? ఇదిగో నేనే దానికి కారణము అని అనేంత వరకు, ఒప్పుకునేంత వరకు ఆ భారము మనలోనే ఉంటుంది. అది శరీరానికి కూడా, శరీరము కృషించే స్థాయికి కూడా తీసుకుని వెళ్ళేటటువంటిది. పాపమును, తప్పిదాలను ఒప్పుకొనకపోవుట. 7వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో పెద్ద భారం వచ్చి పడింది యెహోషువ గారికి. ఎంత భారం అంటే, ఎంత బరువు అంటే, ఎంత తట్టుకోలేని స్థితి అంటే, ఓటమి. ఇప్పటి వరకు ఎన్ని యుద్ధాలలో గెలిచారు, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఆ? అంత పెద్ద ఎరికో గోడలనే పడగొట్టారు, వారిని ఓడించారు. ఇప్పుడు ఆయి పట్టణము నుండి వారు ఓటమి పాలయ్యారు. ఇక దేవుని దగ్గర ఏడుస్తున్నాడు యెహోషువ గారు. ఆ భారం తట్టుకోలేక, ఎందుకు ఇంత భారము అని ఆయన ఏడుస్తున్నాడు. తర్వాత తెలిసొచ్చింది ఏంటంటే, దీనికి కారణము ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఒక పాపము చేయుట ద్వారా ఆ పాప భారము, ఆ పాప ఫలితము ఒక ఓటమికి దారి తీసింది. పాపం వలన తప్పకుండా దాని పర్యవసానం ఉంటుంది. అప్పుడు అప్పుడు మన దేవుణ్ణి ఏమంటామంటే న్యాయవంతుడు అని అంటాం. న్యాయవంతుడు అని అంటాం. దేవుడు ఇశ్రాయేలు జీవితాలలో, చరిత్రలో పలుమారు, యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు కదా, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక ఒక సైకిల్, అంటే ఫస్ట్ దేవుడు వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు, నంబర్ 1. నంబర్ 2, వీళ్ళు మాట వినక విగ్రహారాధన వైపుకు, అవిధేయత వైపుకు తిరగడం వలన నంబర్ 3, వీళ్ళను దేవుడు ఆ శత్రువులకు అప్పగించడం. నంబర్ 4, శత్రువుల దగ్గర వీళ్ళు తట్టుకోలేక ఏడుస్తుంటే నంబర్ 5, దేవుడు న్యాయాధిపతులను పంపించి వాళ్ళని రక్షిస్తాడు. నంబర్ 6, రక్షించిన తర్వాత మళ్ళా అవిధేయత, మళ్ళా విధేయత, మళ్ళా శత్రువులకు అప్పగించుట. ఇది ఒక 300 సంవత్సరాలు ఈ సైకిల్ నడుస్తుంది. ప్రజల మీద ఎంత భారము, అవిధేయత వలన. ఒక్కొక్కసారి 2-3 చేసిన అవిధేయత వలన చాలా మందికి ఆ నష్టం కలుగుతుంది. యోనా గారు చేసినటువంటి ఒక్క తప్పిదం వల్ల ఎంతమందికి ఎంత భారము. పాపమును ఒప్పుకోకపోతే దాని భారము భరించలేనటువంటి భారము, శరీరం కృషించే విధమైనటువంటి భారము. కనుక నేను మౌనంగా ఉంటే, పాపం ఒప్పుకొనకుండా ఉంటే, తప్పిదాలు ఒప్పుకొనకుండా ఉంటే, దేవుని దగ్గర ఇంకొక మాట చెప్పనేయండి, మనము భూమి మీద చేసే ప్రతి అవిధేయత, ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగానే మనం చేస్తున్నట్టు. అందుకనే దావీదు గారు 51వ కీర్తనలో, ప్రభువా నేను నీ ఎదుటనే పాపము చేసి తిని, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీ ఎదుటనే నేను పాపము చేసి తిని. కనుక దేవుని దగ్గర పాపాలు
ఒప్పుకోవాలి. దాని దాని ఈరోజు మనం ఒకటి గుర్తించాలి. వింటున్నటువంటి నీవు, బోధిస్తున్నటువంటి నేను, అన్ఎక్స్పెక్టెడ్గా నష్టాలు వస్తాయి, ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి. దానికి రకరకాల కారణాలలో ఒక్క కారణము, రకరకాల కష్టములు, నష్టములు, శ్రమలు, ఓటములు, ఇవన్నీ మన జీవితంలో వస్తూ ఉంటాయి. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. మన బుద్ధిహీనత వల్ల కొన్ని జరుగుతుంటాయి. మనము దేవునిలో ఇంకా ఆత్మీయంగా ఎదగడానికి కొన్ని టెస్టులు దేవుడే అనుగ్రహిస్తాడు. అనేక కారణాలలో ఒక కారణం ఏంటంటే పాపము, అవిధేయత, అతిక్రమించుట, ఆజ్ఞలను మీరుట వలన ఒక భారము, ఒక నష్టము, ఒక ఓటమి అనేటువంటిది ఉంది. ఇది గ్రహించక చాలామంది ఇది ఇది గ్రహించకుండా మనమే ఆ భారాన్ని తీయడానికి ప్రయత్నం చేస్తుంటాము. తీస్తుంటే అది ఎదురొస్తుంటుంది. దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈరోజు, ఈ ఈ భారానికి కారణం నీలో ఏదైనా పాపం ఉందా? ఒకసారి ఇంట్లో పిల్లలు బాగా కొట్లాడుకుంటుంటారు. మనకు ఎంత కోపం వస్తుందో, కోపం వచ్చి మనం పిల్లల్ని సరి చేయడానికి ప్రయత్నం, ఇంత భారము, ఇంత అనిశ్చితి, కారణము నేనా? ఏమైనా నేను నాలో ఏదైనా ఉందా? చాలాసార్లు దేవుడు ఇశ్రాయేల్ విషయంలో వారిని పాపం చేయకండి ఎన్నిసార్లు వారించినా కానీ సరే చేశారు. చేసిన తర్వాత ఒప్పుకోవాలి కదా? లేదు. ఇంకా ఒప్పుకోకపోగా ఎదురు దేవుడు ఎంతమందిని ప్రవక్తలను పంపించి, ఇదిగో మీరు తప్పిదములో ఉన్నారు, ఒప్పుకోండి అంటే ఆ ప్రవక్తలనే చంపడానికి ప్రయత్నం చేసినటువంటి వారు ఇశ్రాయేలీలు ఒక కాలంలో. అప్పుడు ఏమైంది? వాళ్ళని ఆ చెరలోనికి పంపించడం జరిగింది. ఇశ్రాయేళ్లను, యూదులను బానిసత్వంలోనికి దేవుడు పంపించాడు. చూడండి, అది ఎంత భారము. ఇప్పుడు ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపమును పాపము వల్ల అది ఒక బరువు మన మీద ఉంటే మనం తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆ పోరాటం అనేటువంటిది 7వ అధ్యాయంలో రోమా పత్రికలో కూడా ఆ పౌలు గారు 7వ అధ్యాయంలో, అయ్యో ఇంత స్థితి నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అంటే ఆ భారమును భరించలేకపోతున్నాడు ఆయన. చూద్దాము ఆ 7వ అధ్యాయము రోమా పత్రికలో 23వ వచనం నేను చదువుతున్నాను. 24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును. ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే తన శరీరంలో, తన అవయములలో పాప నియమము ఉన్నట్టు ఆయన గుర్తించాడు. పాప నియమం ఉన్నట్టు ఆయన గుర్తించాడు. కనుక పాపములు ఒప్పుకోకపోతే దాని యొక్క పర్యావసనము, దాని యొక్క భారము, బరువు భరించలేనటువంటిది. అది గుర్తించడము ముఖ్యం. సరే, గుర్తించడం యోనా గారు గుర్తించాడు. ఇంత నష్టానికి, ఇంత అలజడికి, ఇంతమంది ప్రాణాలు పోతాయి, కారణము ఈ పాప భారము, ఈ పాపమే, ఈ అవిధేయతనే. దాని నష్టాలు విచిత్రంగా ఉంటాయి. మీరు గమనిస్తున్నారో లేదు? మీ జీవితాల్లో మీకు ఆ రియలైజేషన్ అనేటువంటిది వస్తుందో లేదు? అమ్మో, ఈ ఈ పాపానికి, ఈ తప్పిదానికి ఇది నష్టం జరిగింది.
ఎంత కష్టం వచ్చింది. కనుక ఆ పాప భారాన్ని తట్టుకోలేక మనము పాపాలు ఒప్పుకోవాలి అన్నటువంటిది పాఠము. తిమోతి గారికి రాస్తూ పౌలు గారు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఇప్పుడు మనం చూస్తాం చాలా మందికి సమస్తమైనటువంటి కీడులు జరుగుతుంటాయి. చంపుకోవడము, కొట్టుకోవడము, నరుక్కోవడము, కుటుంబాలు విచ్ఛిన్నం కావడము. ఏంటి అది? ఒక చిన్న పాపం. ఏంటి? ధనాపేక్ష. ధనాపేక్ష నాకుందనుకోండి, ధనాపేక్ష నాకుంటే దాని పర్యావసనం విచిత్రమైనటువంటి విధాలుగా మనకు ఎదురవుతుంటుంది. ఇది మనం గుర్తించము. ఇది గుర్తించకపోగా అది అట్లనే పెట్టుకొని, ధనాపేక్ష ఇట్లనే పెట్టుకొని ఇక్కడ జరిగిన నష్టాన్ని మనము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడున్న కష్టాన్ని మనం తీసివేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇట్లనే ఉంటుంది. ధనాపేక్ష ఇట్లనే ఉంటుంది. ఎన్ని పరిష్కారాలు మనం వెతికినా బరువు పోదు, ఎక్కువైతుంది. ఇక్కడ ఈ భారాన్ని గుర్తించి అమ్మ, ఇక్కడ దావీదు గారు గుర్తించాడు. దావీదు గారు గుర్తించాడు. నా నేను ఎందుకు క్షీణించిపోతున్నాను అంటే నేను ఇంకా మౌనంగా ఉన్నాను, పాపమును ఒప్పుకొనుట లేదు. పాపమును ఒప్పుకోకపోతే అది ఒక బరువు. కొన్ని సంవత్సరాలుగా అట్టనే పెట్టామనుకోండి పాపాన్ని, అంటే దేవుని దగ్గర రియలైజ్ అయ్యి పశ్చాత్తాపపడి, అవును ప్రభా, ఈ యొక్క పాపము, ఈ తప్పిదము నాలో ఉంది అని ఆ ఆ పశ్చాత్తాపము మనం పడకపోతే దాని పర్యావసనము తప్పకుండా మనం చూస్తాము. తప్పకుండా చూస్తాము. మనము దాన్ని ప్రేమామయుడు, దయామయుడు, క్షమిస్తాడు, ఉమ్, ఇవన్నీ ఒక పక్కన ఉన్నాయి. అవన్నీ అయిపోయినాయి. చాలాసార్లు అవకాశం ఇచ్చేస్తున్నాడు దేవుడు. రియలైజ్ అయ్యి దాన్ని నుంచి, ప్రభువా నాకు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది, నాకు నేనే నష్టం చేసుకుంటున్నాను అన్న పశ్చాత్తాప మనసుకు దారి తీసినటువంటి వచనమే ఈ 3వ వచనం. కనుక ఫస్ట్ ఆ భారాన్ని చూచే కన్నులు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇవ్వాలి. చాలాసార్లు దేవుడు మనకు అవకాశాలను ఇస్తూ ఉంటాడు. యెషయా గ్రంథంలో 65వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 65. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. లోబడనొల్లని, తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని వారి వైపు ఇప్పుడు కూడా దేవుడు నా చేతులు చాపుచున్నాను. ఎన్నో అవకాశాలు. దేవుడు మొట్టమొదటగా మన పాపాన్ని రియలైజ్ చేసేటటువంటిది ఫస్ట్ పని. పాపాలు కడిగేది రెండో పని. ఫస్ట్ మనకంటూ ఒక రియలైజేషన్ కావాలి కదా. ఒక రియలైజేషన్ కావాలి కదా. ఎక్కడైనా మనము ఒక నష్టము, ఒక బాధ, ఒక వేదన, ఒక రోగము, ఒక ఓటమి, మనం అనుకున్నది జరగడం లేదు అంటే ఈ కోణంలో ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ కోణంలో నీ జీవితం నుండే దేవుని దగ్గర నిలబడితే ఏదైనా కనపడుతుందా, దేవునికి ఆయాసకరమైనటువంటిది నాలో అని మనము చూడగలగాలి. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో
ఇది చాలా చూడండి. 37వ వచనంలో యెరూషలేమును గురించి రాస్తూ 37 37 యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేర్చుకొనునో, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చు వాడు స్తుతింపబడిన గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఎన్నోసార్లు మీకు అవకాశం ఇస్తున్నాను. ఎంతో మందిని నీ దగ్గరికి పంపుతున్నాను, ప్రవక్తలను. పాపమును గుర్తు చేయుట అనేక పరిచర్యలలో ఒక పరిచర్య. ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా వాళ్ళు మనలో ఉన్నటువంటి తప్పిదాన్ని గుర్తు చేయుట, చెప్పుట. ఈ రాసినటువంటి కీర్తనకారుడు కూడా నాతాను అన్నటువంటి ప్రవక్త వచ్చి, అయ్యా అది నువ్వే, అది నువ్వే. అప్పటి వరకు కప్పిపెట్టాడు, పాపాన్ని కప్పిపెట్టాడు. అది నువ్వే. కనుక ఏదొక రూపేణ దేవుడు మన దగ్గరికి వచ్చి మన తప్పిదాన్ని ఎవరైనా చెప్పారనుకోండి, అది నిజంగా మనలో ఉందనుకోండి, దాన్ని మనము గ్రహించాలి, రియలైజ్ కావాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య కూడా అదే, పాపములను ఒప్పింపచేయువాడు. వాక్యపు వెలుగులో వాక్యము ఒక అద్దము వలె. మనము ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకున్నప్పుడు, వింటున్నప్పుడు ఆ వెలుగు మన మీద ఒక స్క్రీనింగ్ చేస్తే, ఏదైనా వాక్యపునకు వ్యతిరేకంగా నేనున్నానా అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా రియలైజ్ అవుతే మనకు దాని యొక్క పర్యావసనము కనపడుతుంది. ఇంత నష్టం జరుగుతుందా ఈ పాపానికి, నాకు ఇదొద్దు ప్రభువా, ఇదొద్దు. ఇంత కష్టం వచ్చిందా ఈ పాపం వలన, నాకు ఇదొద్దు. నా ఆరోగ్యం క్షీణించడానికి కారణం ఇదేనా? పరిశుద్ధాత్మ గుర్తు చేస్తాడు. ఈ నష్టం జరగడానికి, ఇంత కష్టం మా కుటుంబానికి వచ్చింది కారణం ఇదేనా? నా వల్ల ఏదైనా జరిగిందా? నీకు ఆయాసకరంగా నేను ఏదైనా ప్రవర్తన చేస్తున్నానా? కనుక మనకు ఎవరైనా మన తప్పిదాన్ని గుర్తు చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే దాన్ని మనం రిసీవ్ చేసుకుంటాం, లేకపోతే ఎదిరిస్తాం. నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టుగా, నీకెందుకు అన్నట్టుగా, నీకెందుకు అన్నట్టుగా. కనుక ప్రవక్తలు కానీ, సేవకులు కానీ, ఒకవేళ ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఆ మాట పలుకుతే, అది నిజమైతే ఒప్పుకుందాం. నిజం కాకపోతే దానికి మనకేమీ కోపం రానవసరం లేదు. అది నిజమైతే చాలామంది ప్రవక్తలు, చాలామంది సేవకులు అలాగున్నారు. ఎందుకు వాళ్ళు గుర్తు చేస్తారంటే తెలుసా అండి? దేవుడు పంపించిన ప్రవక్తలు కనుక. ఇంకొక కేటగిరీ సేవకులు కూడా ఉన్నారు. వాళ్ళు మనల్ని ఎప్పుడు పొగిడేవారుగానే ఉంటారు, ఎప్పుడు హెచ్చించేవారుగానే ఉంటారు. మనకు బాధ కలిగే మాట ఒక్కటి కూడా మాట్లాడరు. అది ఒక కేటగిరీ ఆఫ్ సేవకులు ఉన్నారు. దేవుడు పంపించినటువంటి సేవకులు
వాళ్ళు మన తప్పిదాలను జనరల్గా గుర్తు చేసేది ఒకటి ఉంటుంది. అందరికీ ఆ పుల్పిట్ మీద నుంచి వాక్యం చెప్తున్నప్పుడు జనరల్గా అందరికీ అది. ఒక్కొక్కసారి వ్యక్తిగతంగా వెళ్ళి నాతాను గారు దావీదు దగ్గరికి వెళ్ళినట్టు వ్యక్తిగతంగా ఎవరన్నా వచ్చి మన దగ్గరికి చెప్తే మనం రియలైజ్ కావడం, గుర్తు చేసుకోవడం, ఆ పాప భారాన్ని మనము గుర్తు ఆ, మనం గుర్తించడము ముఖ్యం. మౌనినై ఉంటే మౌనినై ఉంటే నా శరీరం క్షీణిస్తున్నది. పాప భారము చాలా భయంకరం. దాని యొక్క ఫలితము ఎట్లా ఎక్కడ ఎవరి మీద పడుతుందో తెలియదు మనకు. ఎక్కడనైనా పడుతుంది అది. మనము ఈ పాపము చేసి పాపం చేసి ఒక నష్టం ఒకరి ద్వారా ఆ, అవతల మనకు కనపడుతుంది. ఇది ఎట్లా అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది. నేను మంచిగానే ఉన్నానే, మంచిగా అంత సిస్టమేటిక్గా చేశానే, ఎందుకు ఇంత ఇట్లా అయింది అది. అట్టనే అవుతుంది అది. మనము పాపము పెట్టుకొని ఎంత జాగ్రత్తగా, ఎంత తెలివిని ఉపయోగించి ఎంత మంచిగా ఉండాలనుకున్నా కానీ దాని ఎఫెక్ట్ ఎక్కడొక దగ్గర పడుతుంది. When I refused to confess my sins, it wasted away my body. And I'm groaning the day long. నేను ఆ కుమిలిపోతున్నాను ఈ పాపం వల్ల. పాపం అన్నటువంటిది అంత భయంకరమైనట్టు. పరిశుద్ధాత్మ దేవుడే మన పాపములను మనకు చూపించి ఒప్పింపచేసి పశ్చాత్తాపము మనస్సునిస్తే అప్పుడు మనం ఒప్పుకుంటే మన పాపం పోయిందనుకోండి తేలికైపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనకు దయచేయనుగాక. వాక్యమైన ప్రభా, జీవం గల తండ్రి, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయము. అవును ప్రభా, నా జీవితమును బాగుగా ఎరిగినటువంటి వాడవు. మాలో నిజముగా ఎన్నో తప్పిదాలు ప్రభా, వాటినన్నిటిని ప్రభా క్షమించుము. నీ రక్తంలో కడుగుము ప్రభా. ఈ పాప భారాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చావు తండ్రి. మాలోనికి నువ్వే రమ్మని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్.